ఇంటర్మీడియట్ అయిపోయిందా? ఇప్పుడు నువ్వు డిసైడ్ అవ్వాల్సింది ఈ నెక్స్ట్ 4 years ఏం చేయాలని మాత్రమే కాదు. ఒకవేళ ఈ నెక్స్ట్ 4 years నువ్వు ఏం చేయాలని మాత్రమే నిర్ణయించుకుంటే, ఇలా చేస్తే మాత్రం ఆ కర్మ యొక్క ఫలితాన్ని నువ్వు మాత్రమే అనుభవించాలి. మరి ఇంత పెద్ద డిసిజన్ని నువ్వు ఎలా తీసుకుంటున్నావు? ఈ 3 ఫ్యాక్టర్స్ని ఒక్కసారి మీరు ఆన్సర్ చేసుకొని మీరు డిసైడ్ అవ్వండి. ఇంటర్మీడియట్ అయిపోయిందా? ఇప్పుడు నువ్వు డిసైడ్ అవ్వాల్సింది ఈ నెక్స్ట్ 4 years ఏం చేయాలని మాత్రమే కాదు, ఈ నెక్స్ట్ 4 years తర్వాత నువ్వు ఏం అవ్వాలని కూడా. ఒకవేళ ఈ నెక్స్ట్ 4 years నువ్వు ఏం చేయాలని మాత్రమే నిర్ణయించుకుంటే, నీ లైఫ్లో ప్యాకేజ్ తప్ప సెక్యూరిటీ, గ్రోత్, సాటిస్ఫాక్షన్, ప్రశాంతత అండ్ ఫైనల్గా హ్యాపీనెస్ ఇవేవి కూడా ఉంటాయని గ్యారంటీ ఉండవు. ఒకవేళ నెక్స్ట్ 4 years తర్వాత నువ్వు ఏం అవ్వాలో అని కూడా డిసైడ్ చేసుకుంటే మాత్రం ఆ 4 years తర్వాత పక్కా గ్యారంటీ. మరి ఇంత పెద్ద డిసిజన్ని నువ్వు ఎలా తీసుకుంటున్నావు? ఫ్రెండ్స్ ఏది డిసైడ్ చేసుకుంటే అదే చేస్తున్నావా? పేరెంట్స్ ఏది డిసైడ్ చేసుకుని నిన్ను చేయమంటే అదే చేస్తావా? సొసైటీలో ఏం చేస్తే బాగుంటుందో అది మాత్రమే చేస్తావా? ఒకవేళ ఇలా చేస్తే మాత్రం ఆ కర్మ యొక్క ఫలితాన్ని నువ్వు మాత్రమే అనుభవించాలి, నువ్వు మాత్రమే. సో లిజన్ కేర్ఫుల్లీ. ఇంత పెద్ద డెసిజన్ని నువ్వు జాగ్రత్తగా ఆలోచించి కనుక్కొని మాత్రమే తీసుకోవాలి, లేకపోతే నీ జీవితమే నాశనం అవుతుంది. ఎందుకంటే నీ కోర్స్ అనేది నీ లైఫ్ని డిసైడ్ చేయదు, నీ డెసిజన్ మాత్రమే నువ్వు లైఫ్లో ఎలా ఉండాలో డిసైడ్ చేస్తుంది. అది ప్రశాంతంగా అయినా లగ్జరీగా అయినా. లైఫ్లో సక్సెస్ఫుల్గా ఉన్న వాళ్ళందరూ డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, మెడిసిన్ చేసిన వాళ్ళు ఉన్నారు, వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, పాలిటిక్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఒక క్లారిటీతో, వాళ్ళకున్న స్కిల్స్తో, వాళ్ళకు ఉన్న ప్యాషన్ ఏంటో అన్నీ తెలుసుకొని వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని డెసిజన్ తీసుకొని ఆ రంగంలో దిగి లైఫ్లో సక్సెస్ఫుల్గా ఉన్నారు. సో మీరు కూడా ఏం చెయ్యాలో డిసైడ్ అయ్యే ముందు మీకు దేని పట్ల క్లారిటీ ఉందో, దేంట్లో స్కిల్స్ ఉన్నాయో, దేనిపై ప్యాషన్ ఉందో, ఈ మూడింటిని, ఈ 3 ఫ్యాక్టర్స్ని ఒక్కసారి మీరు ఆన్సర్ చేసుకొని మీరు డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో, నెక్స్ట్ 4 years ఏం చేయాలో, నెక్స్ట్ 4 years తర్వాత ఏం అవ్వాలో. ఒకవేళ ఈ 3 ఫ్యాక్టర్స్, అదే క్లారిటీ, స్కిల్, ప్యాషన్, ఈ 3 లేకుండా మాత్రం డెసిజన్ తీసుకుంటే మాత్రం మీరు చేసే జాబ్లో కానీ, బిజినెస్లో కానీ, సేవలో కానీ దేంట్లో కూడా మీకు ప్యాషన్ ఉండదు, గ్రోత్ ఉండదు, సాటిస్ఫాక్షన్ ఉండదు, ఫైనల్గా హ్యాపీనెస్ అస్సలు ఉండదు. జస్ట్ లైఫ్లో మూవ్ ఆన్ అవుతుండాలి అంతే. సో ఇంత పెద్ద డెసిజన్ మీరు తీసుకునే ముందు మీరు చేసే దాని పట్ల మీకు క్లారిటీ ఉందా, దాంట్లో మీకు స్కిల్స్ ఉన్నాయా, దాని పట్ల మీకు ప్యాషన్ ఉందా, 100% ఇది క్రాస్ చెక్ చేసుకోండి. అలాగే ఈ 3 క్వశ్చన్ని మీరే ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. 1, నీకు ఏం చేయడం ఇష్టం? 2, నువ్వు ఏం నేర్చుకోవడానికి రెడీగా ఉన్నావు? 3, నెక్స్ట్ 30 years లైఫ్ ఎలా ఉండాలి? ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసుకున్నాక మీకు క్లారిటీ, స్కిల్, ప్యాషన్ దేని పట్ల ఉందో ఆటోమేటిక్గా అదే నెంబర్ 1 చాయిస్ అవుతుంది. దాన్నే మీరు సెలెక్ట్ చేసుకోండి అండ్ దాన్నే చదవండి, దాంట్లోనే జాబ్ కొట్టండి, దాంతోనే లైఫ్లో సక్సెస్ఫుల్గా ఉండండి. గుర్తుపెట్టుకోండి, మీ కెరీర్ ఎలా ఉండాలో డిసైడ్ చేసే మూమెంట్ ఇది, మీ లైఫ్ని షేప్ చేసే డెసిజన్ కూడా ఇదే. సో మీ కెరీర్, మీ చాయిస్, మీ లైఫ్ వైజ్గా డిసైడ్ చేసుకోండి, లైఫ్లో సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని గట్టిగా నొక్కండి. ఈ వీడియో అవసరం ఉన్న స్టూడెంట్స్కి అండ్ వాళ్ళ పేరెంట్స్కి తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళ సక్సెస్కి కారణం అవ్వండి. అలాగే ఈ టాపిక్ లాంగ్ వీడియో కావాలంటే, మరింత కంటెంట్ కావాలంటే కామెంట్లో కంటెంట్ అని టైప్ చేయండి అండ్ లాంగ్ వీడియోని వీలైనంత త్వరగా పొందండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సతీష్ కుమార్ ఫ్రమ్ ధృవ ఎంటర్టైన్మెంట్స్.